హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాక్టీస్ జోన్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలాగే గ్రామ సచివాలయం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంపార్టెంట్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. ఒకవేళ మీరు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు ఎటువంటి నోటిఫికేషన్ రాదు. దానివల్ల మీకు యూట్యూబ్ అనేది ఇటువంటి వీడియోస్ని సజెస్ట్ చేయదు. కాబట్టి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఈరోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి యూజ్ అయ్యే ఇండియన్ జియోగ్రఫీ నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, భారతదేశంలోని కింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కుంకుమ పువ్వు సాగుకు ప్రసిద్ధి చెందింది? ఏ హిమాచల్ ప్రదేశ్, బి జమ్మూ కాశ్మీర్, సి పంజాబ్ అండ్ డి హర్యానా. భారతదేశంలోని కింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కుంకుమ పువ్వు సాగుకు ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్. వ్యవసాయం సందర్భంలో రబీ అనే పదం దేనిని సూచిస్తుంది? ఏ వేసవి పంటలు, బి శీతాకాలపు పంటలు, సి ఖరీఫ్ పంటలు అండ్ డి నగదు పంటలు. వ్యవసాయం సందర్భంలో రబీ అనే పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి శీతాకాలపు పంటలు. భిలాయ్ స్టీల్ ప్లాంట్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఏ జార్ఖండ్, బి ఛత్తీస్గఢ్, సి ఒడిశా అండ్ డి పశ్చిమ బెంగాల్. భిలాయ్ స్టీల్ ప్లాంట్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి ఛత్తీస్గఢ్. భారతదేశంలోని పెట్రోకెమికల్ రంగంలో భాగమైన పరిశ్రమ ఏది? ఏ ఆటోమొబైల్ తయారీ, బి ఎరువుల తయారీ, సి టెక్స్టైల్ తయారీ అండ్ డి ఎలక్ట్రానిక్స్ తయారీ. భారతదేశంలోని పెట్రోకెమికల్ రంగంలో భాగమైన పరిశ్రమ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఎరువుల తయారీ. కొంకణ్ రైల్వే భారతదేశంలోని ఏ రెండు ప్రధాన నగరాలను కలుపుతుంది? ఏ ఢిల్లీ మరియు ముంబై, బి ముంబై మరియు కోల్కతా, సి మ్యాంగ్లూర్ మరియు ముంబై అండ్ డి కోల్కతా మరియు చెన్నై. కొంకణ్ రైల్వే భారతదేశంలోని ఏ రెండు ప్రధాన నగరాలను కలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి మ్యాంగ్లూర్ అండ్ ముంబై. కింది వాటిలో భారతదేశంలో అంతర్గత జల రవాణాకు ఉదాహరణ ఏది? ఏ ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే, బి జాతీయ రహదారి 44, సి గంగా భాగీరథి హుగ్లీ నదీ వ్యవస్థ అండ్ డి కొంకణ్ రైల్వే. కింది వాటిలో భారతదేశంలో అంతర్గత జల రవాణాకు ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి గంగా భాగీరథి హుగ్లీ నదీ వ్యవస్థ. ఛోటా నాగ్పూర్ పీఠభూమి వీటి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది? ఏ టెక్స్టైల్స్, బి ఇనుము మరియు ఉక్కు, సి ఎలక్ట్రానిక్స్ అండ్ డి రసాయనాలు. ఛోటా నాగ్పూర్ పీఠభూమి వేటి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ బి ఇనుము మరియు ఉక్కు. రవాణాలో కంటైనరైజేషన్ అనే పదం ప్రామాణికమైన వాడకాన్ని సూచిస్తుంది? ఏ ట్రక్కులు, బి కంటైనర్లు, సి రైలు కార్లు అండ్ డి విమానాలు. రవాణాలో కంటైనరైజేషన్ అనే పదం ప్రామాణికమైన వాడకాన్ని దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి కంటైనర్స్. భారతదేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్టు ఎక్కడ ఉంది? ఏ చెన్నై, బి ముంబై, సి కోల్కతా అండ్ డి కొచ్చిన్. భారతదేశంలోని అతిపెద్ద కంటైనర్ పోర్టు ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి ముంబై. భారతదేశంలో బాస్మతి వరి సాగుకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? ఏ పంజాబ్, బి ఉత్తరప్రదేశ్, సి పశ్చిమ బెంగాల్ అండ్ డి కేరళ. భారతదేశంలో బాస్మతి వరి సాగుకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. భారతదేశంలో వ్యవసాయం విషయంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఏ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, బి నీటిపారుదల సౌకర్యాల పెంపుదల, సి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వేగవంతమైన అభివృద్ధి అండ్ డి రైతులకు పంట బీమా. భారతదేశంలో వ్యవసాయం విషయంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన RKVY యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వేగవంతమైన అభివృద్ధి. పారిశ్రామిక అభివృద్ధి పరంగా మహారాష్ట్రలోని ముంబై పూణే ప్రాంతం ఎందుకు ముఖ్యమైనది? ఏ ప్రధాన వస్త్ర పరిశ్రమల ఉనికి, బి పెట్రోకెమికల్ పరిశ్రమల అధిక సాంద్రత, సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలకు హబ్ అండ్ డి ఇనుము మరియు ఉక్కు ఉత్పత్తి కేంద్రం. పారిశ్రామిక అభివృద్ధి పరంగా మహారాష్ట్రలోని ముంబై పూణే ప్రాంతం ఎందుకు ముఖ్యమైనది? ఆన్సర్ ఆప్షన్ సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలకు హబ్. భారతదేశ పారిశ్రామిక రంగంలో ప్రత్యేక ఆర్థిక మండలాల SEZs యొక్క ప్రాముఖ్య పాత్ర ఏమిటి? ఏ చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహం, బి ఎగుమతి ఆధారిత పరిశ్రమల
పరిశ్రమలను ప్రోత్సహించడం, సి సహజ వనరుల పరిరక్షణ అండ్ డి భారీ పరిశ్రమల నియంత్రణ. భారతదేశ పారిశ్రామిక రంగంలో ప్రత్యేక ఆర్థిక మండలాల ఎస్ఈజెడ్స్ పాత్ర ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఎగుమతి ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం. భారతదేశంలో సువర్ణ చతుర్భుజి ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఏ పర్యాటకాన్ని ప్రోత్సహించడం, బి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడం, సి ఎక్స్ప్రెస్ హైవేల నెట్వర్క్ అభివృద్ధి అండ్ డి రైల్వే కనెక్టివిటీ విస్తరణ. భారతదేశంలో సువర్ణ చతుర్భుజి ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ఎక్స్ప్రెస్ హైవేల నెట్వర్క్ అభివృద్ధి. మహారాష్ట్రలోని ముంబై పూణే ప్రాంతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలకు ఎందుకు హబ్గా మారింది? ఏ చారిత్రక ప్రాముఖ్యత, బి సహజ వనరుల సమృద్ధి, సి నైపుణ్యం కలిగిన కార్మికులు మరియు విద్యా సంస్థలు అండ్ డి ప్రధాన వస్త్ర పరిశ్రమల ఉనికి. మహారాష్ట్రలోని ముంబై పూణే ప్రాంతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కంపెనీలకు ఎందుకు హబ్గా మారింది? ఆన్సర్ ఆప్షన్ సి నైపుణ్యం కలిగిన కార్మికులు మరియు విద్యా సంస్థలు ఉండటం వల్ల. ఓకే ఎవ్రీవన్, మీకు ఈ ఛానల్ అనేది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఛానల్లో ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఏన్షియన్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అలాగే ఇండియన్ సొసైటీ నుండి ప్రీవియస్ వీడియోస్లో ప్రాక్టీస్ బిట్స్ అనేది వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసేయండి. మీకు ఆ వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ముందుగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.